ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కనికరింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. The Lord longs to be gracious to you, therefore he will rise up to show you compassion. ఐజయా చాప్టర్ 30 వర్స్ 18. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కొన్నిసార్లు మనకు సహాయము చేసే విషయంలో ఆలస్యం చేస్తున్నాడు అని మనకు అనిపించవచ్చు. ఎన్నిసార్లు మొరపెట్టినా నా ప్రార్థన దేవుడు ఆలకించడే, నేను అడిగిన వాటిని నాకు వెంటనే అనుగ్రహించడే అని మనమైతే ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దానికి ఏమైనా కారణం ఉన్నదా అని ఆలోచన చేయలేకపోతుంటాం. అయితే ఈ రోజున వాక్యం సెలవిస్తున్న ప్రకారం మనము అడిగిన వాటిని, మనము కోరుకున్న వాటిని దేవుడు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాడంటే అది కేవలం మన మంచి కోసమే, మనల్ని కరుణించి శ్రేష్టమైనది మనకు ఇవ్వాలని మాత్రమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి యొక్క మొరలకు ఒగ్గియున్నవి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. యెహోవా తన యొక్క సేవకుల ప్రాణమును విమోచించుటకు ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. ఉపదేశమును చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తనను ఆశ్రయించు వారిని ఎన్నడూ కూడా త్రోసివేయడు. వారి పట్ల ఎప్పటికీ కఠిన మనస్సు కలిగి ఉండడు. ఆయన వారు కోరుకున్నది ఇవ్వాలనే ఆలోచన చేస్తాడు, కానీ ఇచ్చేది సరైన సమయంలోనే ఇస్తాడు. ఏ సమయంలో ఇస్తే అది వారికి శ్రేష్టమైనదిగా ఉంటుందో అప్పుడే వారికి వాటిని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానముల గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ మేలు చేయాలి, రక్షించాలి, నా బిడ్డలను కాపాడాలి అనే ఉద్దేశం కలిగి ఉంటాడు తప్పితే వారిని ఏ విధంగా అయినా నాశనం చేయాలి అని ఆలోచన చేయడు. ఆయన ఆలస్యము మనల్ని రక్షించడం కోసమే, మనల్ని కరుణించడం కోసమే. అందునిమిత్తమునే ఈరోజు లేఖనములు తెలియజేస్తున్నాయి, మీ యందు దయ చూపవలనని, మిమ్ములను కరుణింపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన చేసే ఆలస్యాన్ని మనము అపార్థం చేసుకోకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు న్యాయము తీర్చే దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులని మనం గ్రహించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువా నిన్ను తలంచుకొనుచున్నాను, నాకు సహాయము నీవే, నా రక్షణ నీవే, నా దేవా ఆలస్యము చేయకుము అని మొరపెడుతున్నాడు. మార్తా మరియ సహోదరుడైనటువంటి లాజరు విషయమును మనం గమనిస్తే అందులో వారి యొక్క అవిశ్వాసం కనబడుతుంది. మరొకటి, దేవుని కోసం ఎదురు చూసే తత్వం లేదని అర్థమవుతుంది. యేసయ్యకు లాజరు చనిపోయే స్థితిలో ఉన్నాడు అని కబురు పంపారు. ఆయన ఎలాగైనా లాజర్ను బాగుపరుస్తాడని నమ్మకం లేకనే కదా వారు లాజర్ను సమాధి చేసింది. ఆయన ఆలస్యమైన వచ్చి లాజర్ను తిరిగి లేపుతాడు అనే విశ్వాసము లేకపోవడం వల్లనే కదా వారు దుఃఖించింది. కానీ యేసయ్య ఆలస్యమైనప్పటికీ వచ్చాడు, చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపి అద్భుతాన్ని వారికి చూపాడు. ఈ రోజున ఈ దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన మన తండ్రి మన యొక్క ప్రతి పలుకును వింటున్నాడు, మన యొక్క ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్నాడు. మనకు సహాయము చేయాలి అనే ఆయన నిలవబడి ఉన్నాడు. మనపై కరుణ చూపాలనే, మనపై తన యొక్క జాలిని చూపాలనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ రోజున నీవనుకుంటున్నావేమో, ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ బాధను ఉంచాడని నీవనుకుంటున్నావేమో, ఎందుకు దేవుడు నేను అనారోగ్యముతో మంచం పట్టి ఉన్నా నాకు స్వస్థత దయచేయడం లేదని నువ్వు తలంచుకుంటున్నావేమో.
ఎందుకు యేసయ్య నాపై కృప చూపి నాకు జాబును అనుగ్రహించడం లేదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు, ఆలస్యం చేస్తున్నాడని ఈ విధంగా ఆలోచన చేస్తున్న నీకు తెలియని విషయం ఏమిటంటే, మనము అడగక ముందే మన అక్కరలు, మన అవసరతలు అన్నీ ఆయనకు తెలుసు. దేవుడు మన హృదయ అంతరంగములు ఎరిగినవాడు. నీకు ఇవ్వబోవు ప్రతి ఆశీర్వాదం ఆలస్యమైనప్పటికీ ఆశ్చర్యమైనదిగా, శ్రేష్టమైనదిగా, విలువైనదిగా ఉంటుంది. ఆయన నీపై చూపబోవు కరుణను బట్టి, నీపై చూపబోవు దయను బట్టి అనేకులు ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని కొరకు, ఆయన మన జీవితంలో చేసే కార్యం కొరకు వేచి చూడడంలో మనము ఆనందపడాలి. అది ఎంతో ధన్యమైనదని తెలుసుకోవాలి. ఆలస్యమయ్యే కొద్దీ మన పట్ల ఆయన యొక్క కృప ఇంకా విస్తరిస్తుందని గ్రహించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనకు మంచి చేయుటకు వేచి చూస్తున్నాడు. వాక్య భాగమును బట్టి మనం ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, మీకు వందనాలయ, స్తోత్రాలు ప్రభా. అవును దేవా, ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభా, మీరు మాకు మంచి చేసే దేవుడవు అయా. మరి తండ్రి, మా యొక్క ప్రార్థనను వినే దేవుడు, మా ప్రార్థనను ఆలకించే దేవుడవు అయా. మేము పెట్టే మొరలను వినే దేవుడవు అయా. మాకు ఆలస్యమైనప్పటికీ అద్భుతాలే జరిగించే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా, మీ సన్నిధిలో తండ్రి గోజాడుతున్నారో, వారి మొరలను వినండి తండ్రి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగల దేవుడవయ్యా. నీవు తండ్రి ఏదైనా మా జీవితాల్లో చేయగలవు ప్రభా. నమ్ముచుండగా ప్రభా, బిడ్డల జీవితంలో అద్భుతాలను జరిగించండి. ఈ సమయంలో వారికి ఉన్న అవసరతలను బట్టి, వారికి ఉన్న అక్కర్లను బట్టి మీకు మొరపెడుతుండగా వారి యొక్క మొరలను మీరు ఆలకించండి నా దేవా. అవును ప్రభా, మార్తా మరియ విషయంలో ప్రభా ఆలస్యమైనప్పటికీ అద్భుతాన్ని జరిగించిన దేవుడు మా జీవితాలలో ప్రభా అయ్యా. మేము పెట్టే మొరకు ప్రభా ఆలస్యమైనా కానీ అద్భుతాన్ని జరిగిస్తామని నమ్ముతున్నాం. బిడ్డలకున్న అనారోగ్య సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి మీకు మొరపెడుచుండగా అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఏ శారీరక రుగ్మతలతో, ఎటువంటి బలహీనతతో, ఎటువంటి తండ్రి అనారోగ్యముతో బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి నా తండ్రి. ఆర్థిక సమస్యల నుండి వారిని లేవనెత్తండి అయ్యా. మరి తండ్రి, అప్పుల ఊబిలో నుండి వారిని మీరు లేవనెత్తండి అయ్యా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కుటుంబంలో కలతలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి. శాంతి గల కుటుంబముగా, సమాధానము గల కుటుంబముగా ఆ కుటుంబాన్ని లేవనెత్తండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా బిడ్డలకు విడుదలను దయచేయండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మరి అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి తండ్రి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి అయా. సంతానాన్ని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం అయా. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవుటకు కృపను అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా అయా, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి, భూతగాథ సమస్యల నుండి విడుదల దయచేయండి అయా. మీకు మొరపెడుతుండగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి, వారికి మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి. వారు చేసే సువార్త పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించేటట్లుగా వారి హృదయాలను మీరు ప్రేరేపించండి. మిషనరీస్ ని దీవించండి. దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి. అదేవిధంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి అయ్యా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా కృప చూపించండి అయ్యా. మీరే వారికి ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచమని అయ్యా, మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ, అదేవిధంగా
ప్రధానంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలకు కూడా సంతానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి ఇంకా తండ్రి ఎటువంటి అయ్యా మరి అవసరతల నిమిత్తము బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరలన్నిటిని మీరు ఆలకించండి. వారు అడుగు వాటికంటే ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికమైనటువంటి అయ్యా మీ యొక్క కార్యాలను వారి పట్ల మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.